ఇన్నిసార్లు వచ్చినా వర్క్‌తోనే వస్తాము. వచ్చినప్పుడు ఉంటున్నామంటే వర్క్‌తోనే ఉంటాం. ఇక్కడ భూతలం మీద ఆ వర్క్ ఏంటి? మీ వర్క్ ఏంటి? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ వర్క్ ఏంటి? మీరెందుకొచ్చారు ఇక్కడికి? అంతకుముందు కూడా వచ్చే ఉంటారు. ఇక ముందు కూడా వస్తూనే ఉంటారేమో. మీ వర్క్ ఏంటి? ఎందుకోసం వస్తున్నారు మీరు? ఇది మొట్టమొదటగా మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న మాస్టర్స్. తర్వాత చూద్దాం వేరే జ్ఞానాలు, ఆధ్యాత్మిక జ్ఞానాలు. రామ్తా కూడా ఆ తర్వాతే వస్తాడు. ఎవరైనా ఆ తర్వాతే. ముందు మీరెందుకు వస్తున్నారో మీరు తెలుసుకోగలగాలి. ఆ నాలెడ్జ్ మీకుండాలి. మీ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అర్థం కావాలి. మీ అన్ని జన్మల ముఖ్య ఉద్దేశం ఏంటో అర్థం కావాలి. దాదాపుగా అన్ని జన్మల ముఖ్య ఉద్దేశం ఒక్కటే ఉంటుంది. సో, అన్ని జన్మల ముఖ్య ఉద్దేశం. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు, ఇక్కడ, ఈ రూపంతోటి, ఈ పేరుతోటి, ఈ తల్లిదండ్రులలో మీరు జన్మ తీసుకున్నారు. ఈ ప్రదేశంలో జన్మ తీసుకున్నారు. ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు. ఈ భర్తని గాని, భార్యని గాని మీరు పొంది ఉన్నారు. ఈ పిల్లలు మీకున్నారు. దేనికి? ప్రశ్నించుకోవాలి మాస్టర్స్. రమణ మహర్షి గారు ఎప్పుడు నేనెవరు, నేనెవరు, నేనెవరు అని చెప్పి మిమ్మల్ని ఆయన అనుకోమంటూ ఉంటారు. ఆయన ఏమంటారు? సాధన ఏంటి అంటే నేనెవరు? దాన్నే నువ్వు అనుకో, నీకు అర్థమైద్ది అంటారు. దానికి కారణం ఏంటంటే ఇక నేనెవరు వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనెందుకొచ్చాను? అసలు ఏంటి? నేనెందుకొచ్చాను ఇక్కడికి? అది మాత్రం అది తెలుసుకోకుండా పోతే ఏమైద్దంటే గమ్యం తెలియకుండా మీ ప్రయాణం సాగించినట్లే అవుతుంది. బండి తీసుకొని మీరు స్టార్ట్ అయ్యారు. ఎక్కడికి పోతున్నావు నాయనా? ఏమో అన్నారనుకోండి. మీరు ఎలా చూస్తారు వాళ్ళని? నేను బయలుదేరాడు ఎక్కడికెళ్తున్నావంటే ఏమో అన్నాడు. పోనీ ఎందుకెళ్తున్నావు? ఏమో. ఎక్కడికెళ్తున్నావన్నా ఏమో. ఎందుకెళ్తున్నావన్నా ఏమో. ఎందుకు వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తున్నామనేది ఖచ్చితంగా మీ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. మీ గురించి మీ పక్క వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. మీ గురించి మీకు తెలియాలి. మీకు క్లారిటీ ఉండాలి. మీ జన్మ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏంటి? పిఎస్ఎస్ఎంలోకొచ్చాము. ధ్యానం నేర్చుకుంటున్నాము. ఏంటి? లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటి? ధ్యానం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? లక్ష్యం ఏంటి? ఈ లక్ష్యం మనకి తెలిసి ఉండాలి. అందుకనే పాత జన్మలు రీఇన్కార్నేషన్ మీరు చూసుకోగలిగినా, చూసుకోలేకపోయినా కూడా ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం మీరు ఒక్క శపథం తీసుకోవాలి ఇక్కడ. నేను ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాను. అది ఈ జన్మలోనే సాధిస్తాను అని ఖచ్చితంగా ఒక శపథం మీరు తీసుకోవాలి. లేకపోతే గాలివాటు జీవితం అయిపోతుందండి. గాలొస్తుంది, ఒక ఆకు కొట్టుకొని పోతుంది. గాలి ఎటు తీసుకెళ్తే ఆకటు కొట్టుకొని వెళ్తుంది. గమ్యం లేని ప్రయాణం అంటాం మనం. అలా ఉండకూడదు. మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నా జన్మ లక్ష్యం ఏంటో తెలుసుకుంటాను. ఎలా అనేది నెక్స్ట్ క్వశ్చన్‌లో వస్తుంది. తెలుసుకుంటాను. ఖచ్చితంగా తెలుసుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా నేను జీవిస్తాను అనుకోవాలి మీరు. మీరు ఆషామాషిగా రాలేదు మాస్టర్స్. ఈ 450 కోట్ల మంది ఏదో వచ్చారు, అలా ఏదో వెళ్తారు. జననం సహజం, మరణం సహజమే. కానీ ఆ సహజం వెనకాల ఎంత ప్రక్రియ జరిగిందో తెలుసా మీకు? మనం చెప్తుంటాం జననం సహజం, మరణం సహజం. కానీ ఆ జననం మీకు రావడం వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందో మీరే చేసుకుంటారు. ఆ ప్రాసెస్ మీరు చేసుకుంటారు కాబట్టి సహజమన్న పదం వచ్చింది. మరణం కూడా మీ సహజత్వంలా మీరు కూడా చేసుకునే వస్తారు. సహజమే. కానీ దాని వెనక ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ జ్ఞానం ఈ జన్మ అయినా సరే, ఏ జన్మ అయినా సరే, అసలు జన్మ తీసుకునేది ఎందుకు అనే ప్రశ్న ఇందాక మనం వేసుకున్న ప్రశ్న అనుకుంటే, ఈ జన్మ మీరు తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు నిజంగా ఇక్కడ ఒక జన్మలో మీరు ఉన్నారు అంటేనే ఈ జన్మ మీరు తీసుకోవడం వెనకాల కారణం ఏంటంటే కనీసం ఈ జన్మలోనైనా ఆత్మగా పరిపూర్ణంగా ఉండడానికి. కనీసం ఈ జన్మలో అయినా ఆత్మగా పరిపూర్ణంగా జీవించడానికి మీరు ఈ జన్మ తీసుకున్నారు. అంటే సార్ నేను మరి గత జన్మలో జీవించలేదా?
మీరు గత జన్మలో పరిపూర్ణంగా ఆత్మగా జీవించి ఉంటే ఈ జన్మ ఇక్కడ ఈ భూమి మీద మీరు తీసుకోరు. భూమి లాంటి ఇంకో ప్లేన్కి భూమిని దాటి వెళ్ళిపోతారు మీరు. మీకు అర్థమైందా? అందుకే నేను పరిపూర్ణంగా అన్న పదం వాడాను. నేను పరిపూర్ణంగా అన్న పదం ఎందుకు వాడాను అంటే, గత జన్మలో మీకు కొన్ని సంస్కారాలు వచ్చి ఉంటాయి. ఆ సంస్కారాల ఫలితంగానే ఈ జన్మలో మీరు ధ్యానంలోకి వచ్చారు. రామ్తా విజ్ఞానం మీరు వింటున్నారు. గత 10 జన్మల నుంచి మీకు సంస్కారాలతో మీరు ఉన్నారు కాబట్టి ఈ జన్మలో పరిపూర్ణంగా ధ్యాన యోగం మీలోకి మీరు వచ్చారు. కానీ పరిపూర్ణంగా ఆత్మగా జీవించలేదు. ఆత్మగా జీవించే అవకాశం మీకు రాలేదు. భూతలం మీద ఒక్కసారి పరిపూర్ణంగా ఆత్మగా జీవించే అవకాశం వస్తే మరి ఒక జన్మ భూతలం మీద మీరు తీసుకోరు. హెడ్జియన్ ఫ్రీక్వెన్సీకి మీరు రారు. దానికంటే అప్పు ఫ్రీక్వెన్సీకి వెళ్తారు. మీరు వేరే తలంలోకి వెళ్తారు. 10th క్లాస్లో ఉన్నారు మీరంటే ఒక విద్యార్థి 10th క్లాస్లో ఉన్నాడు. ఎంతకాలం ఉంటాడు ఆ 10th క్లాస్లో ఆ విద్యార్థి? సంవత్సరం. అంటే పరీక్ష రాసి పాస్ అయ్యేంత వరకు. అతను మళ్ళీ 10th క్లాస్లోకి వచ్చాడంటే అతను దాని అర్థం ఏంటి? ఫెయిల్ అయ్యాడని చెప్పి అర్థం. అంటే మొత్తం సబ్జెక్ట్లా ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా మళ్ళీ వచ్చేస్తాడు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అన్నీ ఫెయిల్ అయ్యాడని చెప్పి నేను అనట్లేదు. ఆ విద్యార్థి ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా వస్తాడు. మరి ఒక్క సబ్జెక్ట్లో కూడా 0 మార్కులతో ఫెయిల్ అయ్యాడా? 1 మార్కుతో ఫెయిల్ అయినా వచ్చేస్తాడుగా. 1 మార్కు కూడా ఆ విద్యార్థిని మళ్ళీ 10th క్లాస్లో కూర్చోబెడుతుంది. అలాగే గత జన్మల్లో మీరెక్కడైనా మీ జీవితంలో ఆ పరిపూర్ణత్వంలో 1% మిస్ అయినా కూడా మళ్ళీ మీరు జన్మ తీసుకోవాల్సి వస్తుంది. 1% మిస్ అయినా, ఎట్లయితే 1 మార్క్ మిస్ అయిన ఒక 10వ తరగతి విద్యార్థి మళ్ళీ ఇక్కడే ఉండిపోతాడో, మీ గత జన్మల్లో 1% కూడా మీరు పరిపూర్ణంగా జీవించలేకపోయినా మళ్ళీ మీరు జన్మ తీసుకోవడం కోసం రావాలి, ఆ పరిపూర్ణత్వం కోసం. సో పరిపూర్ణమైనటువంటి ఆత్మగా జీవించడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. అది మీ జన్మ లక్ష్యం అండి. అది జన్మ లక్ష్యం అన్నమాట. అది అలాగే మీకంటూ అది బేసిక్ పాయింట్. అలాగే మీకంటూ ఒక వర్క్ ఉంటుంది ప్రత్యేకమైనది. ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ వైవిధ్యభరితమైనది. నా ఆత్మకి మీ ఆత్మకి లక్ష్యాలలో తేడా ఉంటుంది. నా ఆత్మ లక్ష్యం వేరే ఉంటుంది, మీ ఆత్మ లక్ష్యం వేరే ఉంటుంది. సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. భూతలం మీద ఉన్నటువంటి 600 కోట్ల జనాభాలో ప్రతి ఒక్క ఆత్మ కూడా వైవిధ్యభరితమైనదే, యునిక్. దానికి అదే సుప్రీం. దాని లక్ష్యాలు దానికి ఉంటాయి, దాని కోరికలు దానికి ఉంటాయి, దానికి ఉండాల్సినటువంటి దాని ఎనర్జీ దానికి ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుంది. ఏ 2 సమానం కావు. అలాగని ఏ 2 వ్యతిరేకం కాదండి. వైవిధ్యం. నేను వ్యతిరేకం కాదు, వైవిధ్యం. గులాబీ పువ్వు ఉంది, మందార పువ్వు ఉంది, 2 వ్యతిరేకమా? కాదు. వైవిధ్యం, యునిక్నెస్. ఒక తోటలో 100 రకాల పువ్వులు ఉంటాయి. 100 రకాల పువ్వులు కూడా వేటికదే యునిక్, వైవిధ్యం. వాటి గొప్పతనం వాటికి ఉంటుంది. ఆ కనకాంబరం ఇంతే ఉండొచ్చేమో, గులాబీ పువ్వు పెద్దగా ఉండొచ్చేమో, కానీ కనకాంబరమే, గులాబీ పువ్వే. ఇది చిన్నగా ఉన్నా, అది పెద్దగా ఉన్నా, ఇది కొంచెం తక్కువ అందంగా ఉన్నా, లేదు తక్కువ స్మెల్ వచ్చినా సంపెంగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది కాబట్టి సంపెంగ ఒక్కటే గ్రేట్ అంటాము. దేని వైవిధ్యం దానికి ఉంటుంది. అలా ఇక్కడ జీవిస్తున్న మీ అందరూ కూడా ఉన్నతమైన వారే మాస్టర్స్. ఇక్కడ మీ విషయం ఎప్పటికీ మర్చిపోకోని విషయం ఏంటంటే, ఈ భూతలం మీద ఇక్కడ మీరు జన్మ తీసుకున్నారు అంటేనే యు ఆర్ గ్రేట్. మీరు చాలా గొప్పవారు, చాలా మహిమాన్వితులు మీరు. అందుకే ఈ భూతలం మీద జన్మ తీసుకునే సాహసం మీరు చేయగలిగారు. కానీ ఆ జన్మ లక్ష్యం ఆత్మగా పరిపూర్ణంగా జీవించడం కోసం. ఆ ఆత్మ లక్ష్యం దిశగా మీరు అడవులు వెళ్ళిపోవాలి. మరి వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మరి ఆత్మగా ఉండడం అంటే ఎలా? క్వశ్చన్ వస్తుంది కదా, 1 by 1 క్వశ్చన్ వచ్చేస్తుంది. ఎలా ఉండాలి ఆత్మగా అంటే? కొంతమంది ఏమంటారంటే, ఆత్మగా ఉండాలి అంటే భౌతికపరమైనటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, భార్యల్ని, పిల్లల్ని అన్నింటినీ వదిలేసి, భవబంధాలన్నీ తెంచేసుకొని,
ఒక అజ్ఞాతంలోకో, ఒక హిమాలయాలకో, ఒక అడవుల్లోకి వెళ్ళిపోయి ఏకాంత జీవనం సాగించడమా? ఆత్మగా జీవించడం అంటే? కాదండి. కానే కాదు. కదా! కానే కాదు. కానీ మీకో ప్రశ్నొస్తది ఇక్కడ రావాలి మీకు. ఒక ప్రశ్న రావాలి. బుద్ధుడు ఎందుకెళ్ళిపోయాడు సార్? ప్రశ్నొస్తది. బుద్ధుడు ఎందుకెళ్ళిపోయాడు సార్? ప్రశ్నొస్తది. బుద్ధుడి గురించి ప్రశ్నొస్తది. బుద్ధుడు లాంటి వాళ్ళేంటంటే మ్యామ్ కూర్చోండి. చైర్స్ సందీప్ కొంచెం చైర్స్ చూడవా? బుద్ధుడి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళిపోయారా? బుద్ధుడు వెళ్ళిపోయాడు. బుద్ధుడి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అట్లా ఏ రాజైనా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. కోట్లలో కొన్ని సోల్స్ ఏం చేస్తాయంటే, వాటి తరువాత మానవాళికి ఆ నాలెడ్జ్ అందడం కోసము కొన్ని ఆ వర్క్ అలా చేసి ఒక దారి ఏర్పాటు చేసి వెళ్తాయి. బుద్ధుడు వెళ్ళిపోయి, బుద్ధుడు ఆ తర్వాత ఏం చేశాడు? మీలాగా అందరూ మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోదాం, ఒక అడవుల్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నాడా బుద్ధుడు? అనలేదు. బుద్ధుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. జ్ఞానం నేర్చుకోవాలి అది బుద్ధుడి యొక్క చాయిస్ అండి. రామ్తా బుక్‌లో ఉంటుంది. రామ్తా బుక్‌లో బుద్ధుడి గురించి ఉంటుంది. జన్మ పరంపర అనే టాపిక్‌లో చదవండి. బుద్ధుడి గురించి ఉంటుంది. బుద్ధుడు ఎందుకు మళ్ళొచ్చాడు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది. తను మళ్ళీ వచ్చి ఏం చేశాడు? రాజుల మధ్య ఆయన తిరిగాడు. ఆ గ్రామాల్లోనే ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో సంచరించాడు గానీ, బుద్ధుడు వచ్చి నా జ్ఞానం తెలిసింది, జ్ఞానోదయమైంది. మీరందరూ కట్టకట్టుకొని నాతో పాటు వచ్చేసేయండి, దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పాడా? చెప్పలేదే బుద్ధుడు. చెప్పలేదు. చెప్పకూడదు కూడా. ఆయన చెప్పడు కూడా. సత్యం కాదు కాబట్టి. ఆయన ఏంటంటే ఒక ఎగ్జాంపుల్‌గా లక్షల కోట్ల మందిలో ఒకళ్ళు ఉంటారట్లా. ఒక జీసస్ శిలువ వేయించుకున్నాడు. మళ్ళీ 3 డేస్‌కి మళ్ళీ లేసొచ్చాడు. అందరిని శిలువ వేయించుకోమని ఏం చెప్పలేదే జీసస్. ఆయన చెప్పలేదు. ముహమ్మద్ యుద్ధాలు చేసి మతాన్ని స్థాపించాడేమో. 40 డేస్ ధ్యానం చేసి సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే వారు సమ్ యూనిక్ పర్సన్స్. ఒక తోటకి తోటమాలిలాగా. తోటలో ఎన్నో రకాల పువ్వులుంటాయి. ఎన్నో రకాలుంటాయి. ఆ పువ్వులన్నింటినీ చూసుకోవడానికి ఒక తోటమాలి కావాలి. అలా ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క పరిణామ క్రమంలో, ఒక్కొక్క డైమెన్షన్‌లో ఒక్కో తోటమాలి వస్తాడండి. ఒక్కో తోటమాలి వస్తాడు. ఆ పువ్వుల్ని సంరక్షిస్తాడు. ఆ పువ్వులకి సరియైన పోషణ ఇస్తాడు. ఆ పువ్వులు సక్రమంగా విచ్చుకునేలా చేస్తాడు. తోటమాలి ఒక పువ్వు దగ్గరికెళ్ళి ఒక మొగ్గ వచ్చింది. గులాబీ మొగ్గ. నువ్వు విచ్చుకో అని చెప్పి మొగ్గని విప్పి పువ్వులాగా ఆయన చేస్తాడా? చేయడు. అసలు మొగ్గ జోలికి ఆయన మొగ్గని ముట్టుకోడు ఒక తోటమాలి. సరియైన తోటమాలి మొగ్గని ముట్టుకోడు. ఏం చేస్తాడు? మొగ్గకి నీళ్లు వేస్తాడు. పోషణ అందిస్తాడు. నిశ్శబ్దంగా రాత్రిపూట వేడి చేస్తాడు. ఏ మొగ్గైనా సరే పువ్వుగా మారే సమయం రాత్రిపూట. రాత్రిపూటే విచ్చుకుంటాయన్నీ దాదాపుగా. పగలు విచ్చుకునేవి కొన్ని ఉంటాయి గానీ, ప్రతి మొగ్గ విచ్చుకునేది రాత్రిపూటేనండి. ఆ చీకటిలో అది చీకటి అని కాదక్కడ. తమ అంతరంలో అని అర్థం అనమాట అది. అంతరంలోనే విచ్చుకుంటాయి. తోటమాలి ఆ మొగ్గలు అంతరంగా ఎలా చూస్తాడో, ఇలాంటి వాళ్ళు తోటమాలులు. ఒక ఆది శంకరాచార్యులు వారు కానీ, ఒక జీసస్ క్రైస్ట్ కానీ, ఒక మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు గానీ, ఒక వివేకానందుల వారు గానీ, ఒక ఆది శంకరాచార్యుల వారు కానీ, ఒక మాస్టర్ సివి లాంటి వారు కానీ, ఒక రామ్తా గానీ, ఒక సేత్ కానీ, వీళ్ళందరూ ఎవరు? తోటమాలులు. ఆ జనరేషన్‌లో వచ్చారు, నాలెడ్జ్ అందిస్తారు, మనల్ని మనం విచ్చుకునేలా చేస్తారు, వెళ్ళిపోతారు. సో, ఆత్మగా జీవించడము అంటే మనం చేయాల్సింది ఏంటి? ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఏకాంత జీవితాన్ని కొనసాగించడం కాదు. కానీ ఒకవేళ మీకు నా జీవితం పర్ఫెక్ట్‌గా ఉంది సార్. నేను ఒక్కడినే సింగిల్‌గా ఉన్నాను, మ్యారేజ్ చేసుకోలేదు, పిల్లలు కూడా లేరు, హ్యాపీగా ఉన్నాను. నేను ఆధ్యాత్మికత యొక్క అంతు చూద్దాం అనుకుంటున్నా అంటే హైయెస్ట్ పీక్‌లోకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే వెళ్ళండి. మీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, మీకు ఏ బంధాలు లేవు అనుకున్నప్పుడు మీరు వెళ్ళండి. మంచిదే. ఏమీ లేకుండా సింగిల్‌గా ఈ సమాజంలో కొట్టుకోవడం కంటే అటు వెళ్ళడమే బెటర్. సింగిల్‌గా ఉన్నప్పుడు ఏకాంతం. కానీ బంధాలు ఉన్నప్పుడు బంధాలు తెంచుకొని ఎక్కడికి వెళ్ళకూడదు. బంధాన్ని ఒప్పించి వెళ్ళండి. బంధంలో కొనసాగుతూ వెళ్ళండి.
లేదా ఇక వెళ్ళిపోదాను అనుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి ఆ బంధాన్ని ఒప్పించి విత్ పర్మిషన్‌తో వెళ్ళండి. పత్రిసారి చేసిందేంటి స్వర్ణమాల పత్రి గారి యొక్క పర్మిషన్‌తో ఆయన ఎన్నో ఊర్లు ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేవారు సారు. కొన్ని నెలల పాటు కూడా ఇంటికి వచ్చేవారు కాదు. విత్ పర్మిషన్‌తో వెళ్లారు. ఇబ్బంది పెట్టి వెళ్ళలేదు. సో, కుటుంబంలో ఉంటూ, కుటుంబ జీవనం సాగిస్తూ, కుటుంబంతో ఒప్పించుకొని మనం వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. సో, అందుకనే ఆత్మగా ఉండడం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏకాంత జీవితం గడపడం కాదు. ఏం చేయాలి అంటే అసలు మొట్టమొదటగా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. మీరు ఆత్మగా జీవించాలి అంటే అసలు ఆత్మజ్ఞానం అర్థం కావాలి కదా! ఆత్మ అంటే ఏంటో మీకు తెలియాలి. మీకు టీచర్ జాబ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. లేదా మీకు కలెక్టర్ జాబ్ వచ్చింది. టీచర్ జాబ్ కలెక్టర్ జాబ్ వచ్చింది. మీరు కలెక్టర్ డ్యూటీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు? కలెక్టర్ డ్యూటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. అందుకే ఏముంటుంది ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ప్రతి జాబ్‌కి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఒక సాఫ్ట్‌వేర్ మీరు ఇంజినీరింగ్‌లో మీరు 4 ఇయర్స్ మీరు బాగా చదివారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టారు. విప్రోకి వెళ్ళిపోయారు. 6 మంత్స్ మీకు ట్రైనింగ్ ఇస్తాడు ఫస్ట్. నువ్వెంత గ్రేట్ అయినా నాయనా 6 మంత్స్ నేర్చుకో బేసిక్ ట్రైనింగ్ ఇది. ఇక్కడ చేయాల్సింది ఇది అని చెప్పి. ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎస్ఐ జాబ్ కొట్టారు మీరు. ఎస్ఐగా ఏం చేయాలి? 1 ½ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. టీచర్‌కేమో ట్రైనింగ్ ముందే పూర్తయిపోతుంది. జాబ్ వచ్చినాక ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే సోల్ ట్రైనింగ్ తీసుకోవాలి మీరు. సోల్ లాగా మీరు జీవించాలి అంటే, ఒక ఆత్మ డ్యూటీస్ మీరు చేయాలి అంటే సోల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలి. ఆ సోల్ ట్రైనింగ్ తీసుకోవడమే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడం అంటాం దాన్ని. ఇంగ్లీష్‌లో సోల్ ట్రైనింగ్ లేదా మీకు అర్థమయ్యే భాషలో సోల్ ట్రైనింగ్. ఒక ఎస్ఐ ట్రైనింగ్, కలెక్టర్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, సోల్ ట్రైనింగ్. సోలుకి కూడా ట్రైనింగ్ కావాలి. రామ్‌తా వాడతారండి ఈ పదం. ట్రైనింగ్ అన్న పదం వాడతారు. వి ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటారు ఆయన. నీ బ్రెయిన్‌ని మేము ట్రైన్ చేస్తున్నాం అంటారు. ఆయన ఎందుకు బ్రెయిన్ అంటారంటే బ్రెయిన్‌లో స్పిరిట్ ఉంటుంది కాబట్టి ఆయన డైరెక్ట్ హయ్యర్ సెల్ఫ్‌కి ఆయన అటాక్ చేస్తాడు కాబట్టి వి ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటారు ఆయన. మీ బ్రెయిన్ ట్రైన్ చేస్తున్నా నేను. సో, తెలుసుకుంటారు. తర్వాత ఏం చేయాలి? ఆ తెలుసుకున్న ఆత్మజ్ఞానంతో ధ్యానం చేయాలి. 2 విషయాలండి. మొదటిది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. 2 తెలుసుకున్న ఆత్మజ్ఞానంతో ధ్యానం చేయాలి. మూడవది ఆ ధ్యానం ద్వారా వచ్చినటువంటి శక్తితో మీ నిజ జీవితంలో వినియోగించుకోవాలి. ఈ 3 మాస్టర్స్. ఈ 3 ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఓకే. ఆత్మజ్ఞానం తెలియకుండా ముందు ధ్యానంలోకైనా రావచ్చు. ఏం కాదు. ధ్యానంలోంచి ఆత్మజ్ఞానం వస్తుంది. కానీ ద బెస్ట్ ఏంటంటే మొదటగా ఆత్మజ్ఞానం సోల్ ట్రైనింగ్ తీసుకొని మెడిటేషన్ అంటే మన డ్యూటీ మనం చేయాలి. మెడిటేషన్ అనేటువంటి మన డ్యూటీ మనం చేసినప్పుడు అప్పుడు మనకప్పుడు ఏమొస్తుంది? శాలరీ అనేటువంటి ఎనర్జీ వస్తుంది. మనం ఏం చేస్తాం? ఆ శాలరీని మన కుటుంబం కోసం వాడతాం కదా! అలా ఆ ఎనర్జీని మన లైఫ్ పర్పస్ కోసం మనం సోల్‌గా జీవించడం కోసం మనం వాడుకోవాలి. సో, మొదటగా ఆత్మజ్ఞానం. అందుకే అన్ని జ్ఞానాల్లోకెల్లా అత్యంత ప్రాధాన్యకరమైనది మొట్టమొదటిది వచ్చేసి ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం అంటే ఒక సబ్జెక్ట్ అండి. ఇదొక సిలబస్. ఏదో ఆత్మజ్ఞానం అంటే ఏదో అలా చెప్పేయడం కాదు. ఇట్స్ ఎ సిలబస్. ఇప్పుడు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ నేను చేశాను. నాకు సిలబస్ ఉంటుంది. సిలబస్ టాపిక్ 1, నెక్స్ట్ టాపిక్ 2, టాపిక్ 3. మీకు చిన్నప్పుడు మీరు చదివిన మీ చదువు మీకు గుర్తుంటుందా అండి? మీ చదువు మీకు గుర్తుండే ఉంటుంది. 3rd క్లాస్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు మీ బుక్స్ ఎలా ఉంటాయో తెలుసా? మీ సిలబస్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బుక్ ఉందనుకోండి. 3rd క్లాస్ నుంచి కూడా కాదు, ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక టాపిక్‌ని స్టెప్ బై స్టెప్ ఉంటారు. ఫస్ట్ క్లాస్‌లో అంకెల్ని పరిచయం చేస్తారు. తర్వాత అంకెలతో చేసేటువంటి వర్క్ పరిచయం చేస్తారు. ఆ తర్వాత వాటితో మనం చేసే మల్టిప్లికేషన్స్ ఇవన్నీ పరిచయం చేస్తారు. 6థ్‌కి రాగానే అదే టాపిక్ మళ్ళీ. నెంబర్ సిస్టమే టాపిక్. టాపిక్ నెంబర్ సిస్టమే. నెంబర్ సిస్టంలో ఏమవుతుంది? అప్‌గ్రేడేషన్. క్లాస్ మారుతున్న కొద్దీ అప్‌గ్రేడేషన్. లాస్ట్‌కి 10థ్‌కి వచ్చేటప్పటికే నెంబర్ సిస్టంలో అల్టిమేట్ రియల్ నెంబర్స్ అనే టాపిక్‌తో టాపిక్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఒక టాపిక్‌ని పెంచుకుంటూ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. టాపిక్‌ని పెంచుకుంటూ వెళ్తాం. దాన్ని సర్పిలాకారపు బోధన అంటారు. అదే ఆత్మజ్ఞానంలో కూడా ఉంటుంది. స్పైరల్ మెథడ్. ఇది
ఎండ్ కాదు, ఎక్కడ స్పైరల్ ఎక్కడ ఎండ్ అయిద్దా? ఇలా తిరుగుతూనే ఒక స్ప్రింగ్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. అంతేగాని ఒక రౌండు, దానిపైన ఇంకొక రౌండు, ఈ రౌండ్ వేరు, ఆ రౌండ్ వేరు, పైన ఇంకో రౌండ్ వేరు, అలా ఎప్పుడూ ఉండదండి. ఆత్మజ్ఞానం స్పైరల్, అంచు స్టార్ట్ అయిన దాన్ని పట్టుకొని అది వెళ్తూనే ఉంటుంది అనంతంగా. నువ్వు ఎక్కడ దాకా నువ్వు నేర్చుకో. నువ్వు అనంతం దాకా కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మొదలుపెట్టు ఫస్ట్ పాయింట్ నుంచి స్పైరల్ ఇలా తిరిగి నువ్వు 2 అంచులు నేర్చుకుంటావు. 3 చుట్ల, 4 చుట్ల, 6 చుట్ల, 7 చుట్ల అనంతంగా ఉంటాయి చుట్లు ఆత్మజ్ఞానంలో. మీ నేర్చుకునేటువంటి మీ ఆసక్తి మీ గమ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఆత్మజ్ఞానంలో, ఆత్మజ్ఞానం సోల్ నాలెడ్జ్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఒక సత్యం, ప్రాథమిక సత్యం అదేనండి. అందుకే ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని అని తెలుసుకోవడం, నేను ఆత్మని అని అర్థం చేసుకోవడం. తెలుసుకోవడం వేరే ఉంటుంది, అర్థం చేసుకోవడం వేరే ఉంటుంది. తెలుసుకోవడాన్ని బాగా విశ్వసిస్తేనే మనం అర్థం చేసుకోగలం. మీరు అనుకోవచ్చు, సార్ మనం ఎప్పుడు చెప్తాం కదా ఐ యామ్ సోల్, ఐ యామ్ గాడ్ అని. అర్థం చేసుకోండి, తెలుసుకోవడంతో ఆగిపోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం ఆత్మజ్ఞానం అర్థం చేసుకున్న తర్వాత ప్రతి నిత్యం మనం ఆత్మజ్ఞానాన్ని ఆచరించాలి మాస్టర్స్. ప్రతి నిత్యం ఒక టీచర్గా నేను జాబ్ ఎక్కిన తర్వాత నేను డ్యూటీ చేయాలి కదా. నేను టీచర్గా డ్యూటీ చేయకుంటే నా డ్యూటీ నేను ఎక్కాను, డ్యూటీ చేయాలి. అలా మనం ఆత్మని తెలుసుకున్న తర్వాత ప్రతి సెకను ప్రతి క్షణము మనం ఆత్మగానే మనం జీవించగలగాలి. అంటే మరి ఆత్మ జీవించగలగాలి, ఆత్మజ్ఞానాన్ని ఆచరించడం అంటే ఏంటి అంటే ఇక్కడ వస్తుంది మనకి అసలు సిసలైన చూడండి. జీవితంలో నువ్వు వాంఛించిన ప్రతి దానిని, జీవితంలో మీరు వాంఛించిన ప్రతి దానిని, కోరుకున్న ప్రతి దానిని ఆత్మ నుంచి మాత్రమే ఆశించడం. మీరు దేన్నైతే కోరుకుంటున్నారో, మీరు ఎలాగైతే కావాలనుకుంటున్నారో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని కేవలం ఆత్మ నుంచి మాత్రమే ఆశించండి. మీ అంతరం నుంచి మాత్రమే ఆశించండి. అంటే బాహ్యం నుంచి ఆశించొద్దా? వచ్చేది బాహ్యం నుంచే కదా. వచ్చేది బాహ్యం నుంచేమో, కానీ ఆ వచ్చేదాన్ని రప్పించేది మీ అంతరం. మీ అంతరం రప్పిస్తుంది బాహ్యం ద్వారా. కానీ మీరు ఆశించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించడం. కళ్ళు మూసుకొని మీ ఆత్మనే అడగండి. మీకు కావాలి ఈరోజు ఏదన్నా, మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మీకు ఒకటి కావాలి ఈరోజు, సరే మీకు ఒక మనీయే కావాలి ఈరోజు, ఒక 10 lakhs అవసరం ఉన్నాయి మీకు ఈరోజు. కళ్ళు మూసుకొని మీ సోల్ని అడగండి. తెలుసుగా ఆత్మ ఇక్కడ ఉంటుంది. నచికేతుడికి మన యమధర్మరాజు వర్ణించినప్పుడు ఆయన చెప్తాడు, హృదయస్థానంలో ఉంటుంది ఆత్మ. హృదయస్థానంలో అంగుష్ట మాత్రంగా జ్యోతి రూపంలో ఆత్మ కొలువై ఉంటుంది. ఆత్మ యొక్క స్థానం అది. కఠోపనిషత్తు ఎవరైనా చదవకుండా ఉంటే ఇంకా కఠోపనిషత్తు మీరు చదవండి. కఠోపనిషత్తు ఒకసారి నేర్చుకోండి. లేదా పిఎంసిలో నేను చెప్పాను కఠోపనిషత్తు గురించి. కఠోపనిషత్ బై అల్లా బక్షు ఇన్ పిఎంసి అంటే కఠోపనిషత్తులో ఉన్నది వస్తుంది. కఠోపనిషత్ అంటే నచికేతుడికి యమధర్మరాజు వివరించినటువంటి ఆత్మజ్ఞానం. ఆత్మ అన్న పదం మొట్టమొదటిసారిగా అక్కడే చెప్తాడు యమధర్మరాజు. ఆత్మ శాశ్వతంగా ఉంది అని చెప్తాడు. అంగుష్ట మాత్రంగా నీ హృదయ స్థానంలో జ్యోతి రూపంలో ఇక్కడ కొలువై ఉంటుంది. మరి ఇక్కడ కొలువై ఉందంటే ఎక్కడా ఉండదా? ప్రధానమంత్రి ఢిల్లీలో కూర్చుంటాడు పిఎం ఆఫీస్లో, కానీ ఆయన దేనికి చెందుతాడు? భారతదేశం మొత్తానికి ఆయన ప్రధానమంత్రిగా. ఢిల్లీలో పిఎంఓలో కూర్చున్నంత మాత్రాన ఆ పిఎంఓకి మాత్రమే ప్రధానమంత్రి కాడుగా, టోటల్ ఇండియాకి ప్రధానమంత్రిగా. అలా ఆత్మ ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంత మాత్రాన ఇక్కడికే పరిమితం కాదు, సమస్త దేహాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. సమస్త దేహాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. మరొక దేహంతో లింకప్లో ఉంటుంది, విశ్వంతో లింకప్లో ఉంటుంది, విశ్వాత్మతో సైతం తన లింకప్లో ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి. దాని సీట్ ఇక్కడే, దాని సీట్ ఇక్కడే. అది ఎక్కడెక్కడ తిరిగినా సరే, మనం ఎక్కడెక్కడ తిరిగిన రాత్రి మన ఇంటికి వచ్చేస్తాంగా. తన ఇల్లది, తను అక్కడికే వచ్చేస్తుంది, ఇక్కడే ఉంటుంది. ఎటు తిరిగి తను అక్కడే ఉంటుంది. కాబట్టి మీరు ఏమి ఆశించినా సరే ఆత్మ దగ్గర మరి ఆత్మని మీరు అడగండి. ఆత్మని అడగండి, ఆత్మ నుంచి ఆశించండి.
ఆత్మని అడిగిన తరువాత భౌతికంగా మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి. ఇక్కడ చాలామంది మిస్టేక్ అవుతారండి. ఆధ్యాత్మికతలో చాలామంది ఆధ్యాత్మికతలో 2 పదాలు వాడతాము. ఒకటి సన్యాసులు, ఇంకోటి సన్నాసులు అంటాం. 2 పదాలు ఉంటాయి. సన్యాసి అంటే ఎవరు అంటే, సన్యాసి అంటే బాహ్య ప్రపంచాన్ని మొత్తాన్ని వదిలేసి తన ఆత్మ మీద మాత్రమే ఆధారపడేవాడు సన్యాసి. ఇక సన్యాసి అంటే ఏంటంటే, ఆ పదం నిజంగా ఉంది. ఆ పదం నేను చెప్పడం కోసం వాడట్లేదు, రూట్ పదం అది. ఆత్మని వదిలేసి కేవలం బాహ్య ప్రపంచం మీదే ఆధారపడేవాడు సన్యాసి అంటాం. సో మనం సన్యాసులుగా జీవించాలి. అలాగని చెప్పి మళ్ళీ మనం ఓకే నేను అడిగేశాను ఆత్మని, నాకు 10 లక్షలు కావాలి, ఓకే ఓ మై డియర్ సోల్, మీ సొంత భాషలో మీరు ఎలా మాట్లాడినా మీ ఆత్మకు అర్థమవుతుంది. ఎందుకంటే అది మీ ఆత్మ కదా. మీరు మాట్లాడకుండా ఒక ఆలోచన చేసినా మీ ఆత్మకు అర్థమైపోతుంది. ఓకే నేను చేసేసాను అని చెప్పి ఏసీ వేసుకొని ఇంట్లో మంచం మీద దుప్పటి కప్పుకొని మనం పడుకొని దాన్ని 10 లక్షలు రా అంటే వస్తాయా? వస్తాయి, వస్తాయి. కానీ అంత ఎనర్జీ నీకు ఉండాలి. ఎనర్జీ సిస్టంలో మీరు అప్గ్రేడ్ అయితే అడిగి కళ్ళు మూసుకుంటే మన ఆదిశంకరాచార్యులు కనకధారా స్తోత్రం, బంగారు ఏమంటారు వాటిని, ఉసిరికాయల్ని పైనుంచి రప్పిస్తారు కదా. అంటే నువ్వు అంత ఎనర్జీ సిస్టంలో ఉన్నావా లేవా, అది ఇంపార్టెంట్. అంత ఎనర్జీ సిస్టంలో వచ్చే వరకు ఏం చేయాలి? ఆత్మ నుంచి అడగాలి. ఫస్ట్ అడగడం సోల్ని అడగండి మాస్టర్స్. ఫస్ట్ మీకు ఏది కావాలన్నా మొట్టమొదట అడగడము, రిక్వెస్ట్ పెట్టడం అనేది మీ ఆత్మకి పెట్టండి ఆ రిక్వెస్ట్. ఆ తర్వాత బాహ్యంలో మీరు ప్రయత్నాలు చేయండి. ఇలా మీరు కొన్ని చేస్తూ ఉంటే ఏమైతే తెలుసా, సమయం గడుస్తున్న కొద్దీ మీరు ఆత్మతో మీరు ఆత్మని అడుగుతున్నారంటే ఆత్మ ఉందని మీరు గుర్తించినట్టేగా. లాజిక్ పాయింట్ అని చూడండి ఇక్కడ. మీరు ఆత్మని అడుగుతున్నారంటే ఆత్మ ఉందని మీకు అర్థమైనట్టేగా. ప్లస్ మీరు ఆత్మని అడుగుతున్నారంటే ఆత్మ ఇవ్వగలదని మీకు అర్థమైనట్లేగా. అంటే అక్కడ మీరు ఆత్మని యాక్సెప్టెన్స్ మీరు చేసినట్లే కదా. సో అప్పుడు ఏమైందంటే సమయం గడుస్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే ఆ తరువాత మీరు ఆత్మ నుంచి ఆశించిన వెంటనే ఆత్మ ఇచ్చేటువంటి, అంటే బాహ్యం ద్వారా ఇస్తుంది, ఇచ్చేటువంటి సమయం తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఒక 10 lakhs కావాలనుకున్నారు. ఈరోజు మీరు అడిగారు మీ ఆత్మని, ధ్యానంలో అడిగారు మీ ఆత్మని, ధ్యానంలో కూర్చున్నారు, మీరు అడిగారు, మంచిగా రాసుకున్నారు, నాకు ఇది కావాలనుకున్నాను అని చెప్పి వచ్చింది అని రాసుకున్నారు. సమయం ఎక్కువ పట్టొచ్చు, కానీ రాకుండా అయితే పోదండి. రాకుండా అయితే పోదు, ఎప్పటికైనా వస్తుంది. ఆ టైం మ్యాట్రిక్స్ అనేది మీ ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది. టైం డ్యూరేషన్, దాని టైం మ్యాట్రిక్స్ అంటాం, డిపెండ్ అయి ఉంటుంది. అదే మీరు ఇట్లా ఆత్మ నుంచి మాత్రమే ఆశిస్తూ వెళ్తూ ఉంటే ఇక ఆత్మకి మీకు ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడిద్దంటే చాలా దగ్గర ఫ్రెండ్షిప్ అయిపోయిద్ది. చాలా దగ్గర ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ దగ్గర అన్నీ ఉన్నాయి, అతని షార్ట్ పీరియడ్లో ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు, సమయం తగ్గుతుంది. ఒకానొక దశలో మాస్టర్స్, అందుకే చూడండి చాలామంది మన కాలంలో, అంటే మన సనాతన కాలంలో కనుక మనం చూసుకుంటే వాళ్ళు ప్యూర్ మైండ్తో ఉండేవారు. అది వాళ్ళు భక్తిగానే ఉండేవారు కావచ్చు, శ్రీరామదాసు గారు ఉన్నారు. తను అంత కష్టపడ్డప్పుడు రామదాసు గారు బంగారు నాణ్యాలు కులీ కుతుబ్ షాకి కట్టాలి అనుకున్నప్పుడు తన ఒక భక్తితో ప్యూర్ మైండ్తో తను ఎవరిని అడిగాడు? శ్రీరామచంద్రమూర్తినే కదా అడిగాడు. నీకే కదయ్యా నేను పెట్టింది బంగారు హారాలని, మళ్ళీ నేను జైల్లో ఉన్నాను, నా పరిస్థితి ఏంది అని చెప్పి ఆయన డైరెక్ట్ శ్రీరామచంద్రుల వారిని అడిగితే ఆ ప్యూర్ మైండ్, ప్యూర్ కాంటాక్ట్, ప్యూర్ కాన్షియస్నెస్లో శ్రీరామచంద్రుల వారు ఆయనకు స్నేహితుడిగా మారిపోయి డైరెక్ట్ కులీ కుతుబ్ షాకి రామాయణ కాలం నాటి నాణ్యాలు ఇస్తాడండి. ఆయన ఇచ్చాడు కదా, ఆ చరిత్రే కదా, అబద్ధం కాదు కదా. ఆ నాణ్యాలు చూస్తే ఆనాటి కాలంలో, అయోధ్య నాటి కాలంలో ఉన్నటువంటి బంగారు నాణ్యాలు కదా ఆయన ఇచ్చింది కులీ కుతుబ్ షాకి. అక్కడ ఆత్మ రామచంద్రుల వారి రూపంలో వచ్చింది. ఆయన ఆత్మని కూడా రామచంద్రుల వారి రూపంలో ఆయన అడిగారు. మీకు శ్రీకృష్ణుని భక్తులు అయ్యారనుకోండి మీరు, ఓకే, మీ ఆత్మని శ్రీకృష్ణ వారి రూపంలో మీరు చూడండి. మీరు వెంకటేశ్వర స్వామి గారి భక్తులు అనుకోండి, మీ ఆత్మని వెంకటేశ్వర స్వామి రూపంలోనే చూడండి, తప్పు లేదు. ఆత్మకి ఎన్నో రూపాలు.
ముస్లిమ్స్ అనుకోండి, అల్లా మీద నమ్మకం ఉందనుకోండి, మీ ఆత్మని అల్లా రూపంలో చూడండి. క్రిస్టియన్స్ అనుకోండి, మీ ఆత్మని జీసస్ రూపంలో చూడండి అబ్బా! తప్పేముంది? అసలు అదే కరెక్టు. ఇన్ని పేర్లు మనం భాష తేడా వల్ల ఇన్ని పేర్లొచ్చాయి అంతే. ఉన్నది ఒకటే సారాంశం. సో, కాబట్టి ఆత్మ నుంచి ఆశించడం ప్రారంభించండి. దానినే మనము ఆత్మశక్తిని వినియోగించుకోవడం అంటారు. ఈ ఆత్మశక్తిని వినియోగించుకోవడం మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం ఖచ్చితంగా చేయాలి. అయితే ఒకానొక సందర్భంలో ఇది ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనం ధ్యానం చేయాల్సిన అవసరం రాదు. ధ్యానం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏమైద్దంటే, ధ్యానం ఒక స్థితి అండి. ధ్యానం ఒక స్థితి. ఆ స్థితికి రావడం కోసం మనం ప్రారంభంలో శ్వాసని ఆధారంగా చేసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళగలమని చెప్పి, మన పత్రి సార్ మనకు చెప్పారు శ్వాస మీద ధ్యాస అని. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి పత్రి సార్‌కి. అలా మహాశివుల వారిని పార్వతీమాత అడిగినప్పుడు, మహాశివుల వారు, ఆ పరమేశ్వర్ల వారు 112 ఇంకొక 6 యాడ్ చేస్తారు 118. 118 రకాల పద్ధతులు ఆయన చెప్తారు. ఆయన ఏమని చెప్తారు? ధ్యాన స్థితికి రావడానికి ఈ పద్ధతులలో నీ మనస్సు దేనిని అంగీకరిస్తే దానిని నువ్వు చెయ్యి అని చెప్పి అంటారు ఆయన. 'విజ్ఞాన భైరవతంత్ర' అనేటువంటి పుస్తకంలో. ఓషో గారు కూడా అదే అంటారు. ఓషోని చాలామంది ఏమనంటే, ఎందుకు ఓషో ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నావు? టావోయిజం అంటావు, అదంటావు, ఇదంటావు, సూఫీయిజం అంటావు, అదంటావు. ఒకటి చెప్పొచ్చు కదా అంటే, ఒక్కొక్కరి మనస్సు విభిన్నమైనది. విభిన్నమైనటువంటి మనస్సు దేన్ని కోరుకుంటుందో తెలీదు. ఎవరికి ఏది సెట్ అవుతుందో తెలీదు కాబట్టి ఇంతమందికి చెప్పా అన్నారాయన. ఎప్పుడు? ఆ కాలంలో. మన పత్రి సార్ ఏం చేశారంటే, ఎవరికి ఏది సెట్ అవుతుంది కాదు, అందరికీ ఏది సెట్ అవుతుందో ఆయన కనుగొన్నారండి. అందుకే పత్రి సార్ అసలు గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టుకోవాలి మనం. ఆయన దాన్ని కనిపెట్టారు. ఓషో కూడా కనిపెట్టలేకపోయాడు. అయితే ఆ కాలంలో బుద్ధుడు కనిపెట్టాడు. అది రహస్యంగా ఉంచబడ్డది. పత్రి సార్ ఏంటి ఇంతమందికి ఇన్నెందుకు? సారు ఓషోని బాగా స్టడీ చేశారు. సార్ అదే అంటారు. అంటే పర్సనల్‌గా మాట్లాడేటప్పుడు సార్ అంటారు. ఓషో ఎవరి మైండ్ ఎలా ఉందో ఆ మైండ్‌కి తగ్గట్టుగా ఒక్కో పద్ధతి ఆయన చెప్పాడు. అందరికీ దాదాపుగా 99.9999% వర్తించేలా ఒక పద్ధతి మనం ఎందుకు కనుక్కోకూడదు అని చెప్పి పత్రి సారు ఎంతో స్టడీ చేసి ఆ 118 పద్ధతుల్ని ఆయన అవలంబించి ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో దాన్ని ఆయన కనుగొన్నాడండి. అదే శ్వాస మీద ధ్యాస. గట్టిగా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పడం తప్పలేదు. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనిస్తే ధ్యాన స్థితికి చేరుకుంటావు. ధ్యాన స్థితి అంటే ఏంటి? అసలు ధ్యాన స్థితి అంటే ఏంటి చెప్పండి ఒకసారి? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్? ధ్యాన స్థితి అంటే ఏంటి? థాట్‌లెస్ స్టేట్. ఇంకా? కాన్సంట్రేషన్. ఇంకా? పీస్‌ఫుల్ స్టేట్. ఆత్మతో విలీనం అవ్వడం. ఓకే. థాంక్ యూ. ఓకే. ఇంకా? ధ్యాన స్థితి అంటే ఏంటి? వాట్ ఈస్? నిశ్చల తత్వం. ఓకే. తన్మయతత్వం అంతే. సో, మనం ఎన్ని రకాలుగా ఇవన్నీ నిశ్చయతత్వం అనేది, తన్మయత్వం అనేది, ఆత్మతో అనుసంధానం అనేది ఇది ధ్యాన స్థితిలో మనకొస్తుంది. బ్రెయిన్‌తో కంప్లీట్ అయిపోవడం. ఓకే. ఇవన్నీ ఏంటంటే అవుట్‌పుట్స్. నిశ్చలంగా ఉండగలగడం, ప్రశాంతంగా ఉండడం, ఆనందంగా ఉండడం, శ్వాస ఆత్మతో కలవడం లేదా మనస్సు ఆత్మతో కలవడం ఇవన్నీ కూడా దాని యొక్క అవుట్‌పుట్స్. ధ్యాన స్థితి అంటే మొట్టమొదటి బేసిక్ ఎప్పుడైనా కూడా శూన్య స్థితి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన స్థితి అంటే మొట్టమొదటి ఆన్సర్ ఇవన్నీ ఆన్సర్సే. మీరు చెప్పినవన్నీ ఆన్సర్సే. కానీ స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే శూన్య స్థితి. ఎందుకు శూన్య స్థితి అంటే దాన్ని మనం వాయిడ్ స్టేట్ అంటాం. జనరల్‌గా మనం ఏమనుకుంటాం దాన్ని? ఆలోచన రహిత స్థితి అంటుంటాం. అది ఆలోచన రహిత స్థితి కూడా కాదండి. అది ఆలోచనలు యాక్టివ్‌గా లేని స్థితి. ఆలోచనలు ఉండకపోవడం అనేది ఎక్కడా ఉండదు. ఆలోచన రహిత స్థితి కూడా ఒకానొక ఆలోచనే. 0 కూడా ఒకానొక అంకె.
ఆలోచనలు ఎరుకలోకి లేకపోవడం. అది వాయిడ్ స్టేట్ అంటాం మనం. ఉంటాయి ఆ సమయంలో, కానీ అవి మనల్ని డిస్టర్బ్ చేయవు. అవి బయటికి రావు. ఆలోచనలనేవి అలా ఉండిపోతాయి. సముద్ర గర్భంలో విలువైన వజ్రాలున్నట్టు అలా ఉండిపోతాయి అంతే. బయటికి రావు. వాయిడ్ స్టేట్ అంటాం మనం. ధ్యాన స్థితి అంటే వాయిడ్ స్టేట్. వాయిడ్ స్టేట్ అంటే అన్నీ ఉన్న స్థితి, ఏమీ లేని స్థితి కాదు. అన్నీ ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి? నాన్ వర్కింగ్ మోడ్‌లో ఉంటాయి. ఎరుక లేకుండా ఉంటాయి. సో, ఎరుక లేనటువంటి అంటే ఆలోచనలకి ఎరుక లేని స్థితి, ఆత్మకి ఎరుక ఉండేటువంటి స్థితి. ఆ వాయిడ్ స్టేట్‌లోకి మనం ప్రవేశించగలగడమే ధ్యాన స్థితి. దానికి శ్వాసని పట్టుకుంటే తేలికగా మనకొచ్చేటువంటి వేల 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 ఆలోచనలు ఏం చేస్తాయి? బయటికి కొన్ని ఎళ్ళిపోతాయి. కొన్ని లోపలికెళ్ళిపోతాయి. ఆగిపోతాయి. ఆగిపోతాయిక. వాటికి ఎనర్జీ ఉండదు ఆ ఆలోచనలకి. స్టాప్ అయిపోతాయి. అప్పుడు ఒక వాయిడ్ స్టేట్. ఎందుకు వాయిడ్ స్టేట్ ఇంపార్టెంట్ అంటే, మనందరము ఉద్భవించింది ఆ వాయిడ్ స్టేట్ నుంచే. అది మన మూల స్థితి అండి. సమస్త సృష్టి వచ్చింది ఆ వాయిడ్ స్టేట్ నుంచే. అందుకే ధ్యాన స్థితి అంటే వాయిడ్ స్టేట్. వాయిడ్ స్థితి, మహాశూన్య స్థితి, మహాపరిశూన్య స్థితి. ఆ స్థితి ముందు మనం చేస్తాం స్థితి కోసం. మన ప్రయత్నం మనం చేస్తాం ముందు. శ్వాసని గమనిస్తాం. అన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత ఆ స్థితి కోసం మనం ఏమి చెయ్యవలసిన అవసరం ఉండదు. మనం ఆ స్థితిలో సహజంగానే ఉండిపోతాం. తర్వాత మీరు అంట్లు తోముతున్న అదే స్థితిలో ఉంటారు. ఇల్లు ఊడుస్తున్న అదే స్థితిలో ఉంటారు. ఒక డ్రైవింగ్ చేస్తున్న అదే స్థితిలో ఉంటారు. మీరు ఏం చేస్తున్నా ఆ చేస్తున్న పని తప్ప మిగతా ఏ ఆలోచనలు లేనటువంటి వాయిడ్ స్టేట్‌లో ఉంటారు. పత్రి సారు మనకి చాలా ధ్యానం మనతో చేయిస్తారు కదా! పత్రి సారు ఆ తర్వాత సార్‌ని అడిగారు, "సార్ మీరు ధ్యానం చేయట్లేదేంటి సార్" అని. మనతో ధ్యానం చేయించేటప్పుడు సార్ కళ్ళు మూసుకోరు. మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆయన చెప్పలేదు ఆన్సర్. కానీ దానికి ఆన్సర్ ఆయన నవ్వారు. తర్వాత సంభాషణలో చెప్తారు. నేను ఆల్రెడీ ధ్యాన స్థితిలో ఉన్నాను. ఆయన ఆల్రెడీ ధ్యాన స్థితిలో ఉన్నారు. కళ్ళు మూసుకుంటేనే ధ్యాన స్థితి కాదు. కాకుంటే ధ్యాన స్థితి కోసం ప్రారంభంలో కళ్ళు మూసుకుంటాం. ఫస్ట్ నేర్చుకోవాలి గదా! ఏదైనా కూడా. ఒక్కసారి ధ్యాన స్థితి మనకు అలవాటయిందంటే కళ్ళు తెరిచినా కూడా ధ్యాన స్థితిలో మనం ఉండగలం. కళ్ళు తెరిచినా కూడా ధ్యాన స్థితిలో మీరు ఏ పని చేస్తున్నా ధ్యాన స్థితిలో మీరు ఉండగలుగుతున్నారు అంటే, ఇక మీరు సంపూర్ణ ఆత్మశక్తిని మీరు వినియోగించుకుంటున్నారు. ఓకేనా? ఈ సందర్భంలో ఏమైద్దంటే మనకి, ఈ ఆత్మజ్ఞానం మనం అర్థం చేసుకొని, ఆత్మజ్ఞానాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. ఆచరిస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో ఏమైద్దంటే, మన ఆలోచన విధానంలో కొన్ని విపరీతమైన మార్పులొస్తుంటాయి. మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. మీ యొక్క ఆలోచన కూడా మారుతూ ఉంటాయి. ఆలోచనలో విపరీతమైన మార్పులొస్తుంటాయి. ఆ మార్పుల్ని మీరు ఆహ్వానించాలి. ఎదగనివ్వాలి ఆ మార్పుల్ని. దాన్నే మనం రెవల్యూషన్ అంటాం మనం. దాన్నే పరివర్తన, ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మీరు మారుతున్నారు. ఒక మార్పు మీలో సంభవించింది. ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అయింది అని చెప్పి అంటాం. ఆ పరివర్తన మనకి ఏం చేస్తుంది తెలుసా అండి? ఆ పరివర్తనే మనల్ని పదార్థ స్థితి నుంచి పరమాత్ముడి స్థితి వరకు తీసుకొని వెళ్తుంది. ఆ పరివర్తన మీలో రావాలి. ధ్యానం చేయకముందు మీ ఆలోచన సంవిధానం ఎలా ఉంది? ఇక్కడ ఒక పదం వాడుతున్నా, ఆలోచన సంవిధానం అని. అంటే థాట్ ప్యాటర్న్. ఆలోచన సంవిధానం అంటే ఏంటంటే, ఒక సంఘటన జరిగినప్పుడు నేను ఒక విధంగా రియాక్ట్ అవుతాను. మీరు ఒక విధంగా రియాక్ట్ అవుతారు. ఏదైనా వచ్చినప్పుడు మీరు ఒక విధంగా స్పందిస్తారు. నేను ఒక విధంగా స్పందిస్తాను. ఒక ప్రశ్నకి మీరు ఒక విధంగా జవాబు చెప్తారు. నేను ఇంకో విధంగా జవాబు చెప్తాను. ఇదేంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క థాట్ ప్యాటర్న్ ఉంటుంది. మనకు సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్‌లో ఆ పరివర్తన రావాలి. సో, ధ్యానము, ఆత్మజ్ఞానం చేసుకున్న తర్వాత మీలో పరివర్తన వచ్చిందా? ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు మీకెంత కోపం వచ్చేది? మీరెలా స్పందించేవారు? ధ్యానము, ఆత్మజ్ఞానం మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు మీ స్పందన ఎలా ఉంది? ఒకప్పుడు మీకేదైనా అనారోగ్యం సంభవించి ఉన్నప్పుడు మీ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీకేదైనా అనారోగ్యం ఒకవేళ వచ్చుంటే మీ స్పందన ఎలా ఉంటుంది? ఒక స్థితిని ఎదుర్కోవడానికి ఒకప్పుడు మీ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీ స్పందన ఎలా ఉంది? ఆ స్పందనలో
పాజిటివ్ మార్పు రావాలి, గుణాత్మకమైన మార్పు రావాలి. అలా వచ్చిందంటేనే మీరు సరి అయినటువంటి ధ్యాన స్థితికి వెళ్తున్నారు, మీరు సరి అయినటువంటి ఆత్మజ్ఞానంలోనికి వెళ్తున్నారని చెప్పి అర్థం. ఆ పరివర్తన మిమ్మల్ని మార్చేదండి. మీరు చెక్ చేసుకోవాలి ఆ పరివర్తన. మీ పరివర్తన నేను చెప్పలేను. ఒక మొగ్గలో ఇక ఆ మొగ్గ ఎప్పుడు గులాబీ పువ్వుగా మారిద్దనేది తోటమాలి కూడా చెప్పలేడు. అది ఎవరికి తెలుసు? ఆ మొగ్గకే తెలుస్తుంది. ఆ మొగ్గ పువ్వుగా మారిన తర్వాత అది ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదుగా. ఆ సువాసనే చెప్తుంది. ఓకే, ఇక్కడ మంచి స్మెల్ వచ్చింది, ఇక్కడ గులాబీ మొగ్గ పువ్వుగా మారింది అర్థమవుతుంది. మీలో పరివర్తన రావాలి. మీ ఆలోచన విధానంలో, మీరు మాట్లాడే విధానంలో, మీరు వ్యవహరించే విధానంలో, ఓకేనా? మీరు ఏదైనా యాక్షన్ చేసే విధానంలో, మీ వర్క్ చేసే విధానంలో, మీరు సహాయం చేసే విధానంలో, మీరు వ్యాపారం చేసే విధానంలో. మీకు విషయం తెలుసా మాస్టర్స్? రామచంద్ర మిషన్ కానీ చాలా సంస్థలు ఉంటాయి కదా, దాదాపుగా చాలా ఫండింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఫండింగ్ చాలా వస్తుంది. ఫండింగ్ వాళ్ళ దగ్గర ఎక్కడా కూడా హుండీ పెట్టరు వాళ్ళు. హుండీ ఉండదు. మనం ఏంటంటే సామాన్యులతో కలిసి అందరి యొక్క కావాలి కాబట్టి మనం అది ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. వాళ్ళందరూ బిజినెస్ మెన్ ఉంటారు. ఒక రామచంద్ర మిషన్లో కానీ ఇంకా వేరే వేరే సంస్థలు ఏది చూసుకున్నా కూడా అందరూ బిజినెస్ మెన్ ఉంటారు. అంతెందుకు మాస్టర్, పరమహంస యోగానంద గారు తెలుసుగా, ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారు ఇక వారు బాడీ వేకేట్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వారి యొక్క సంస్థకి SRF సెల్ఫ్ రియలైజేషన్ ఫౌండేషన్, సెల్ఫ్ రియలైజేషన్ ప్రాజెక్ట్ అనుకుంటాను సార్, ఫెలోషిప్, ఎస్ కరెక్ట్, సెల్ఫ్ ఫెలోషిప్కి ఆయన ఎవరిని అధిపతిగా ఎంచుకున్నారు తెలుసా? ఆయన ఒక బిలియనీర్నే పెట్టారు. ఒక వ్యాపారవేత్తనే పెట్టారు. ఆయన ఒక బిలియనీర్నే పెట్టారు. ఎందుకు తెలుసా? ఎందుకు అంటే ఆ పరివర్తన ఆయన వ్యాపారం చేసే విధానంలో మార్పు తీసుకొని వస్తుంది. ఆయన చేస్తాడు ఆ బిజినెస్, పర్ఫెక్ట్గా చేస్తాడు ఆ బిజినెస్, చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆ బిజినెస్. ఎవరికి హాని చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. పర్ఫెక్ట్గా అబండెన్స్ వస్తుంది. అది స్పిరిచువాలిటీ బిజినెస్. ఒక బిలియనీని తీసుకొచ్చి ఆయన పెట్టారండి. స్వామి జనకానంద అని ఆయన పేరు, కానీ ఆయన ఇంగ్లీష్ పర్సన్, వెస్ట్రన్ పర్సన్, పేరు మార్చారు, జనకానందగా మార్చారు. ఎక్కువ మంది ఎందుకు అసలు అక్కడ దాకా ఎందుకు? శ్రీరామచంద్ర మనకి ఇది ఏమంటా, మనకి ఆ కన్హాలో ఉంది కదా సంస్థ, రామచంద్ర మిషనే కదా, హార్ట్ఫుల్నెస్. ఆ కమలేష్ గారు ఎవరు? బిజినెస్ పర్సన్. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. మరి ఒక బిజినెస్ మ్యాన్ ఏంటి ఆధ్యాత్మిక సంస్థకి అధిపతిగా ఉండడం ఏంటి అంటే రెండింటికి తేడా లేదండి. తను సోలని తెలుసుకున్నాడు. తన సోల్ యొక్క విజ్డమ్ని తన బిజినెస్లో పర్ఫెక్ట్గా చేయడానికి వాడుకుంటున్నాడు. దాని ద్వారా వచ్చేటువంటి లాభాలని మళ్ళీ స్పిరిచువాలిటీ వైపు ఇస్తున్నాడు. చూసారా? అదే పరివర్తన అంటే. ఆ పరివర్తన రావాలి అంటే మీరు వ్యాపారం చేసినా కూడా అది ఆధ్యాత్మికంగా ఉంటుంది. అప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక 1 సెకండ్ వాటర్ తాగి, మీరు కూడా వాటర్ తీసుకోండి మాస్టర్స్, వాటర్ ఉంటే. అంటే నా ఉద్దేశము, ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటండి, మీరు బిజినెస్ పీపుల్ అయినా మీ బిజినెస్ని కూడా ఆధ్యాత్మికంగా మరింత ఉన్నతంగా, మరింత ప్రశాంతంగా, ఎక్కువ మందికి సర్వీస్ చేసేలాగా ఉపయోగపడవచ్చు. ఒక బిజినెస్ మీరు చేస్తే ఏంటి, ఎక్కువ మందికి మీరు వర్క్ ఇచ్చినట్టు అవుతుంది కదా. ఒక ఫ్యాక్టరీ పెట్టారు మీరు, మీ కింద ఎంతోమందికి వర్క్ ఇచ్చినట్లు అవుతుంది. అదే మీరు ఒక స్పిరిచువలిస్ట్ అయితే ఆ ఫ్యాక్టరీ ద్వారా ఎంతోమంది చేస్తున్న వర్కర్స్ కూడా స్పిరిచువలిస్టులుగా మారతారు. నేను చెప్పాను ఎగ్జాంపుల్, ఒకసారి మళ్ళీ చెప్తాను ఎగ్జాంపుల్, చెప్పాలి. ఎందుకంటే మేము అప్పుడు దాదాపుగా అన్ని సంస్థల్లో ఎలా ఉంటుంది అని చెప్పి చూడడం కోసం వెళ్ళినప్పుడు నేను విపස්සనకి వెళ్ళడం సంభవించింది. మన హైదరాబాద్లోనే విపස්සన ఒక కేంద్రం ఉంటుంది. విపස්සన 11 days అయిపోయింది. లాస్ట్ రోజు మేము ఇక అక్కడ అసలు ఏం మాట్లాడనివ్వరు, ఆర్యమౌనం ఉంటుంది అక్కడ. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మౌనం అంటే మాట్లాడే అవసరాన్ని తగ్గించడం. నీకు మాట్లాడాలని చెప్పుంది, నువ్వు సైగ చేస్తున్నావు పక్కన వాడికి, నువ్వు మౌనంగా ఉన్నట్టు కాదు. నీ కంటి సైగ కూడా మాట్లాడొద్దు. అంటే నీ అంతరంలో
అంతరంలో మౌనంగా ఉండడం. మీరు మౌనంగా ఉన్నారు అంటే పేపర్ మీద కూడా రాసి ఇవ్వకూడదు. అత్యవసరమైతే తప్ప. నేను మౌనంగా ఉన్నాను అని చెప్పి ప్రశ్న అడిగితే పేపర్ మీద రాసి ఇవ్వడం సరి అయిన పద్ధతి కాదండి అది. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదండి. మాట్లాడకపోవడమే మౌనం అయ్యుంటే మూగవాళ్ళందరూ కూడా ఎన్‌లైట్‌మెంట్ అయ్యే అవకాశం ఉందిగా. వాళ్ళసలు మాట్లాడలేరుగా. మాట్లాడలేరుగా మూగవాళ్ళు. ఆ! లేదా ఎన్‌లైటన్‌మెంటే ఇంపార్టెంట్ అనుకుంటే, నాలుకకి మనం సర్జరీ చేయించుకుంటే అయిపోయేది కదా! మోక్షం సిద్ధిస్తుంది గదా! మాట్లాడకపోవడం మౌనం కాదు. మాట్లాడే అవసరాన్ని తగ్గించడం ఒక మౌనం. మాట్లాడే అవసరాలు తక్కువవ్వాలి. మాట్లాడే సందర్భాలు తక్కువవ్వాలి. అంటే మీరు ప్రతిస్పందించే సందర్భాలు తక్కువవ్వాలి. మీరొక 3 డేస్, 4 డేస్ మౌనంలో ఉండాలి అని చెప్పి ఎక్కడికైనా వస్తే, కంటి చూపుతో సైతం కూడా వేరే వాళ్ళని మీరు చూడమాకండి. అసలు మాట్లాడే అవసరాన్ని తగ్గించండి. 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 అది అసలైన మౌనం అంటే. రమణుల వారు అంత మౌనంలో ఉన్నారు. అంటే ఇక్కడ రమణుల వారు మౌనంలో ఏం లేరు. ఒక గ్రేటెస్ట్ సెంటెన్స్ అండి. రమణులు మౌనాన్ని ఎంచుకోలేదంట. మౌనమే రమణుల్ని ఎంచుకుందంట. అలాగే మెహర్ బాబా గారు మౌనాన్ని ఎంచుకోలేదు. మౌనమే మెహర్ బాబాని ఎంచుకుంది. మౌనం అద్భుతమైన స్థితి అండి. దాన్ని కొట్టేదే లేదు ఏది గూడా. కానీ అక్కడ అంతరంలో కూడా మౌనం ఉండాలి. అంతరంగంలో కూడా మౌనం ఉండాలి. నోటి నుంచి మాట బయటికి రాకపోవడం మౌనం కాదు. మీ అంతరం కూడా నిశ్శబ్దమైపోవాలి. మీ శరీరం కూడా నిశ్శబ్దమైపోవాలి. ఆర్య మౌనం అంటాం మనం దాన్ని. ఆర్య మౌనం. ఆర్య మౌనం పాటించండి. అద్భుతాలు చూస్తారు మీరు. అసలైనటువంటిది అద్భుతం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏవైతే నిశ్శబ్దంగా ఉంచాలో వాటి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ఏదైతే శబ్దం చేయాలో అది శబ్దం చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ శబ్దం చేయాలనుకుందేమో నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆత్మ. శబ్దం చేయాల్సిన ఆత్మేమో నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిశ్శబ్దంగా ఉండాల్సిన మనస్సేమో శబ్దం చేస్తూ ఉంది. ఆ శబ్దం చేసేటువంటి మనస్సుని ఆపితే నిశ్శబ్దంగా ఉన్న ఆత్మ శబ్దం చేయడం ప్రారంభిస్తుంది. ఆత్మ శబ్దం అద్భుతంగా ఉంటుంది. అది అనుభవిస్తే అర్థమవుతుంది. సో, అలా మేము ఆర్యమౌనంలో ఉండి లాస్ట్ రోజు 11th డే నాడు మేము వచ్చేటప్పుడు ఒకాయన వచ్చేసి మిమ్మల్ని బస్ స్టాప్ దాకా డ్రాప్ చేస్తామన్నారు. అంటే బస్ స్టాప్ నుంచి కొద్దిగా లోపలికుంటుందది. విపස්සనా కేంద్రం అనేది సిటీ బస్ స్టాండ్. మన హైదరాబాద్ సాగర్ బోయే రూట్‌లో ఉంటుంది గదా! అది. గుర్రంగూడ. గుర్రంగూడ. గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి లోపలికుంటుంది. మేము గుర్రంగూడ బస్ స్టాప్ వరకు మమ్మల్ని ఒక మంచిగా పెద్ద వెహికల్ ఉంది. నేను డ్రాప్ చేస్తానని చెప్పి నైట్ డ్రెస్‌లో ఉన్నాడు. నేను డ్రాప్ చేస్తాను సార్ మిమ్మందరిని. ఒక సేవగా అన్నారు. డ్రాప్ చేశారు. నేను ముందు సీట్‌లో కూర్చున్నాను. ఎలా మీరు మీ సార్ పంపించారా అని చెప్పన్నాను. మీ సార్ పంపించారా అంటే, లేదండి ఈ కార్ నాదే అన్నారు. ఓకే. అయితే హాలిడే కాబట్టి వచ్చారా ఇక్కడికి? మీది హైదరాబాదా? అన్నప్పుడు, లేదండి నాది ఆయనది రామగుండం అంట. గోదావరి ఖని దగ్గర రామగుండం. అక్కడి నుంచి ఇక్కడికి మమ్మల్ని డ్రాప్ చేయడానికే వచ్చారా? అవునండి. నేను ఇది 11th డే లాస్ట్ రోజు గదా! నేను ప్రతిసారి వస్తాను. మీరు బయటికొస్తారు విత్ లగేజ్ తోటి. బస్ స్టాప్ దాకా ఆటోస్ గూడా ఏముండవు. మీరు నడుచుకుంటూ వెళ్ళాల్సుంటుంది. మిమ్మల్ని అందరిని నేను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కెళ్తాను. ఆ రోజు మొత్తం ఆయన అదే పని జేస్తారంట. చేసి మళ్ళీ ఇంటికెళ్ళిపోతారంట. ఏది రామగుండం వెళ్ళిపోతారంట మళ్ళీ ఆయన. అయితే నేననుకున్నాను గదా! ఆయన మాట్లాడుతున్నప్పుడు బహుశా ఏ పని పాట లేదేమో అనుకున్నా. నేను అంతే అనుకున్నా. ఏ పని పాట లేదేమో లగ్జరియస్ మంచిగా ఆస్తుండొచ్చు. సేవ చేసినట్టు ఉంటుంది. ట్రావెలింగ్ ఉంటుంది. ఒక ప్యాషన్ ఏమో అనుకున్నా. ఇక ఇక దగ్గరికెళ్తాం అనంగా బహుశా నా ఆలోచన అర్థమైందేమో ఆయనకి. నాకెళ్ళి ఆయన చూసాడు. నేను చూసాను ఆయనకెళ్ళి. ఎందుకు అడిగా మీరేం చేస్తుంటారండి అన్నా. ఆయనది ఒక హోల్‌సేల్ బిజినెస్ అంట మాస్టర్. ఆయనది ఒక హోల్‌సేల్ బిజినెస్ అంట. ఒక హోల్‌సేల్ ఎలక్ట్రానిక్ షాప్ అంట ఆయనది. షాప్ పేరు కూడా చెప్పాడు నాకు. ఇప్పుడు గుర్తులేదు. అప్పుడు షాప్ పేరు. హోల్‌సేల్ షాప్ అంట ఆయనకి. ఎప్పుడు బిజీగా ఉంటుందంట. 20, 30 మంది వర్కర్స్ పనిచేస్తారంట అక్కడ. ఆయన కొన్ని బ్రాండ్స్‌కి ఆయన డీలర్ అంట. హోల్‌సేల్ షాపే అది మొత్తం గూడా. చుట్టుపక్కల మన మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ గాని, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ గాని, ఇటు వరంగల్ డిస్ట్రిక్ట్‌కి గాని మొత్తం సప్లై ఆయన దగ్గర నుంచే అంట హోల్‌సేల్. అంటే క్షణం తీరిక లేనటువంటి బిజినెస్ పర్సన్ తను. సింపుల్‌గా నైట్ షర్ట్, నైట్ ప్యాంట్ ఏసుకొనొచ్చాడు. బిజినెస్ పర్సన్. ఆ తర్వాత ఆహా! ఓకే. మరి ఇంకేం చేస్తారు సార్ అంటే తను రియల్ ఎస్టేట్ అంట.
తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడంట. తను ఒక వెంచర్ వేస్తున్నాడు అని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వచ్చేసి చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతారంట. ఇంకా తను వెంచర్ వేయాల్సిన అవసరం లేదు. వెంచర్ వేస్తున్నాడు ఫలానా ప్లేస్‌లో అన్నప్పుడు అందరూ వచ్చేసేసి ఆయన చేతిలో మనీ పెట్టేసేసి, "సార్ మీ వెంచర్ నాకు ప్లాట్ కావాలి. మీరు నా పేరు నోట్ చేసుకోండి" అని చెప్పి పేరు నోట్ చేయించుకొని వెళ్ళిపోతారంట. అంటే ఆయన వెంచరు భూమి పూజ రోజే అంతకుముందే క్లోజ్ అయిపోయి ఉంటది. ఎట్లా వచ్చింది ఆయనకి? ఆ నమ్మకం ఎలా వచ్చింది? అంటే ఆయన మీద నమ్మకం ఎలా వచ్చింది అందరికి? తర్వాత నేను కనుక్కున్నాను ఆ షాప్ గురించి. అసలు క్షణం తీరికున్న షాప్ అంటది. సంవత్సరానికి ఒక్కసారి విపස්සన కోసం వస్తాడంట. 11 డేస్ విపස්සన ఆయన చేస్తాడంట. తర్వాత మాత్రం ప్రతి నెల జరిగే విపස්සనకి ఆ ఒక్కరోజు కేటాయించుకొని షాప్ క్లోజ్ చేసుకొని మరీ వస్తాడంటండి. చూడండి ఆధ్యాత్మికత. ఇక నా ఉద్దేశ్యం ఏంటంటే చెప్పేది, ఆధ్యాత్మికతని మీ ప్రాపంచికంలో సరిగ్గా వాడుకుంటే మీ ప్రాపంచికం కూడా ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. మీ భౌతిక జీవితం కూడా ఆధ్యాత్మిక జీవితం కావాలి. భౌతికం వేరు, ప్రాపంచికం వేరు. అదే నిన్న అదే సాక్షి దామోదరి గారు అదే చెప్పారు కదా నిన్న. సార్ ఏం చెప్పారు? ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికతని విడదీయకండి. ఆధ్యాత్మికతని ప్రాపంచికతలో మేళవించండి. ఆ ఒక బిజినెస్ ఉంటే మీరు బిజినెస్ అంటే అసలు ఒక స్పిరిచువల్ పర్సన్ టాక్ వచ్చేస్తుందండి. మీ అంటే అది ఎట్లా తెలుస్తుంది? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కర్తాల్ వెళ్తాను, కైలాసపురి వెళ్తాను, ధ్యానం చేస్తాను. నా దగ్గరకు వచ్చి చూడండి, నాతో వ్యాపారం చేయండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ మాట, మీ కదలిక, మీ చూపు, మీ పలకరింపు అదే చెప్తుంది మీరేంటి అనేది. మీరు ధ్యానంలా కాదా అనేది. సో అట్లా మీ యొక్క ప్రాపంచిక జీవితాన్ని మలుచుకోండి. ఈ ఆధ్యాత్మిక అనేటువంటి ఈ బేస్ తోటి ఇదంతా కూడా మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. ఆ పరివర్తన కోసమే మన జన్మ. అందుకనే మన లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకోండి మాస్టర్స్. జస్ట్ కళ్ళు మూసుకోండి. నేను చెప్తాను, దాన్ని మీరు రిసీవ్ చేసుకోండి చాలు. మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. యాక్సెప్ట్ చేయండి, దాన్ని రిసీవ్ చేయండి. కనీసం దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని స్వీకరించండి. కనీసం ఈ జన్మలో అయినా మన స్వస్వరూప స్వస్వభావ జ్ఞానాన్ని అందుకొని, అంటే సాక్షాత్తు మనం దేవుళ్ళమని తెలుసుకొని దేవుళ్ళుగా ఉండడమే, దైవాలుగా ఉండడమే, ఆనందంగా ఉండడమే, సాహసంతో ఉండడమే, ఎరుకతో ఉండడమే మన జీవన లక్ష్యం. నా యొక్క జీవన లక్ష్యాన్ని నేను ఈ జన్మలో సాధిస్తాను, సాధించాను. సో బీ ఇట్, సో బీ ఇట్, సో బీ ఇట్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ మాస్టర్స్. కళ్ళు తెరవాలి. మన లక్ష్యం ఏంటంటే దైవంగా జీవించడమే. దైవంగా జీవించడం మన లక్ష్యం అండి. మనం దైవమని తెలుసుకొని దైవంగా విరాజిల్లుతూ దైవంగా జీవించడమే. దైవంగా జీవిస్తే ఆటోమేటిక్ అవుట్పుట్స్ ఉంటాయి. సాహసంతో జీవిస్తావు నువ్వు, ఆనందంతో జీవిస్తావు నువ్వు, నువ్వు సేవలో జీవిస్తావు నువ్వు, శాంతిగా జీవిస్తావు నువ్వు, సౌఖ్యంగా జీవిస్తావు నువ్వు, ప్రేమతో జీవిస్తావు నువ్వు, కరుణతో జీవిస్తావు నువ్వు. ఇన్ని రకాలుగా మీరు జీవిస్తారు. దైవంగా జీవించగలిగితే ఇన్ని లక్షణాలతో మీరు జీవిస్తారు. సో కాబట్టి సింపుల్ పాయింట్ అర్థం చేసుకోండి మాస్టర్స్. ఆత్మ అన్నా దైవం అన్నా సమానమే. మీరు దైవం అని సంపూర్తిగా విశ్వసించండి, దైవాలుగా జీవించండి, ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానం నేర్చుకోండి, ఆత్మజ్ఞానంతో ధ్యానం చేయండి. ధ్యానంలో వచ్చినటువంటి ఆత్మశక్తిని మీ నిజ జీవితంలో మీరు వినియోగించుకున్నప్పుడే మీరు దైవాలుగా పరివర్తన చెందగలుగుతారు, లేకపోతే చెందలేరు. మీరు ధ్యానం చేశారు, ధ్యాన శక్తి మొత్తాన్ని బాడీలో ఒక కెపాసిటర్ని పెట్టి దాంట్లో పెట్టుకున్నారు. మీరు బయట మాత్రం పిచ్చోళ్ళుగా మీరు తిరుగుతున్నారు. అసలు పిచ్చోళ్ళ మాట వాడకూడదు, కానీ ఏమీ తెలియకుండానే మీరు అజ్ఞానంలోనే మీరు తిరుగుతున్నారు. ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏంటి? తెలుసుకున్నప్పుడు శక్తి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే శక్తి స్టోర్ చేసేది ఏది మన బాడీలో లేదు. కెపాసిటర్ గుర్తుపెట్టుకోండి. మనం కరెంటుని ఏం చేస్తాము? ఒక బ్యాటరీలో మనం నిల్వ చేసుకొని కరెంటు పోయినప్పుడు వాడుకుంటాం కదా ఆ బ్యాటరీని. అలా శక్తిని ప్రత్యేకంగా నిల్వ చేసేటువంటి సాధనం ఏది మనలో లేదు. ఉంది, ఒక్కటి ఉంది.
అది ఆధ్యాత్మికతలో అత్యున్నత సాధన. ఒక్కటుంది. అక్కడ మీరు ధ్యానం చేసినప్పుడు మీ ఎనర్జీని కొంత స్టోర్ చేయొచ్చు అక్కడ. అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సుషుమ్నా నాడిలో స్టోర్ చేసుకోవచ్చు. అది కుండలిని అవేకెనింగ్‌లో భాగంగా మీరు తెలుసుకుంటారది. కానీ ప్రత్యేకంగా నేనిప్పుడు ధ్యానం చేశాను. 5 కిలోవాట్ల శక్తి వచ్చింది. నేనెక్కడో దాచిపెట్టుకున్నా. ఎక్కడ దాచిపెట్టుకున్నావు నాయన శక్తి నీ దాంట్లో? ఎక్కడ దాచిపెట్టుకుంటావు? ఆత్మలో దాచిపెట్టుకుంటావా శక్తి? ఆత్మ అంటేనే 100% ఎనర్జీ. ఇంకెక్కడ దాచిపెట్టుకుంటావు? మనస్సులో దాచిపెట్టుకుంటారా ఎనర్జీని? ఎనర్జీ అనేది చేసినప్పుడు వస్తుంది. అది మీ కణాల్లో విస్తరిస్తూ ఉంటుంది. దానిని మీరు వినియోగించుకుంటూ వెళ్తుంటే అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో, ప్రత్యేకంగా ఎక్కడ నేను కాలి బొటనవేలి అంచులో దాచిపెట్టుకున్నాను నా శక్తి మొత్తాన్ని. బొటనవేలు తీసేస్తే శక్తి మొత్తం పోయినట్టేగా. కాబట్టి అలా ఉండదు. అలా ఉండదు. ధ్యానం చేయండి. శక్తి వస్తుంది. ఆ శక్తిని వినియోగించుకోండి. శక్తిని వినియోగించుకుంటుంటేనే శక్తి మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటుంది. రైట్ మాస్టర్స్? ఓకే. సో, ఊట బావి అంతే కరెక్టే. మనం బోరింగ్‌లో మనం వాటర్ రావాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? కొంచెం వాటర్ దాంట్లో వేస్తాం. అప్పుడు కొడుతుంటే వాటర్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కొడుతుంటేనే వాటర్ వస్తూనే ఉంటుంది. కొట్టకుండా వాటర్ వస్తదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. ఓకే. నేనింత కష్టపడి ఒక బావి తవ్వాను. బావి నిండా నీళ్లు పెట్టాను. బావి నేనే తవ్వాను. నీళ్లు కూడా దాంట్లో నేనే సృష్టించాను. దానిపైన ఒక మోటార్ ఫిక్స్ చేశారు. నేను బోరింగ్ కొట్టను. నీళ్లు మొత్తం నావే. బావి మొత్తం నావే. నీళ్లు బయటకొస్తాయా? అది అమాయకత్వం అవుతుంది. బోర్ కొట్టాలి. నీళ్లు బయటకొస్తుంది. ధ్యానం చేయాలి. ఎనర్జీ బయటకొస్తుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి. ఆ ధ్యాన సమయం అనేది కూడా మీ ఎనర్జీ మీ యొక్క అవగాహన స్థితిని బట్టి ఉంటుందండి. ఓకే. రైట్. సో, మనం ధ్యానము అంటాము. ఫోకస్ అన్నా, ధ్యానం అన్నా, కాంటెంప్లేషన్ అన్నా ఇవన్నీ కూడా సేమ్ అన్నమాట. సో, కాబట్టి ఇది మనం మొత్తం కూడా ఒక ఎరుకతో మనం జీవించి మనం ఆత్మలమే అన్న దృష్టిలో మనం ఉంటే ఇది మనకి అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక జీవనం. ఇదేంటి మనకి అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవనం. ఈ జీవనంలో మనం ఎప్పుడూ కూడా మనం జీవిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్‌గా ఉండాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక విషయం ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను. లెవిటేషన్ గురించి నేను చెప్తున్నా ఈరోజు మీకు. లెవిటేషన్ చెప్పడం కోసం ఈ ఫౌండేషన్ మొత్తం వేసుకుంటూ వస్తున్నా నేను ఇప్పుడు. ఎప్పుడైనా కూడా ఒక ఆధ్యాత్మిక విషయం అర్థం కాకపోయినా పర్లేదండి. రేపైనా అర్థమవుతుంది. కానీ అది సరిగ్గా అర్థం కాకపోతే మాత్రం అనర్థాలు సృష్టిస్తుంది. జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక ఆధ్యాత్మిక విషయం ఇప్పుడు నేనున్నాను ఇక్కడ లెవిటేషన్ చెప్పాను. ఈరోజు మీకు లెవిటేషన్ అర్థం కాకపోయినా ఏం పర్లేదు. రేపైనా అర్థం చేసుకుంటారు. ఎల్లుండైనా అర్థం చేసుకుంటారు. సంవత్సరం తర్వాతైనా అర్థం చేసుకుంటారు. పోయేదేం లేదు. కానీ సరిగ్గా అర్థం కాకపోతే, లెవిటేషన్ తప్పుగా అర్థం చేసుకుంటే అది అనర్థానికి దారి తీస్తుంది. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే ఆత్మజ్ఞానం బోధించబడేటప్పుడు మనస, వాచ, కర్మన సంపూర్ణంగా మనం కేటాయించాలండి. అలా సంపూర్ణంగా కేటాయించగలిగినప్పుడే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. అందుకే అపార్థం మనకి అనర్థానికి కూడా దారి తీస్తుంది. సో, కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోండి. అర్థం కాలేదనుకోండి, ఇక్కడ ఇంకో విషయం మాస్టర్, నేను నిన్న రెజొనెన్స్ ఫీల్డ్ అన్నాను, క్వాంటమ్ ఫీల్డ్ అన్నాను, షిఫ్ట్ అన్నాను, ఇల్యూమినాటి అన్న పదం వాడాను, మ్యాట్రిక్స్ అన్నాను, చాలా పదాలు వాడాను. మీకు అర్థం కాలేదనుకోండి, జస్ట్ ఒకటే సింపుల్, కళ్ళు మూసుకోండి అంతే. మీ బ్రెయిన్ వింటుంది అప్పుడు. కళ్ళు తెరిచినా మీ బ్రెయినే వింటుంది. కానీ కళ్ళు తెరిచినప్పుడు ఏమైందంటే మీ కళ్ళు దాన్ని విని అర్థం చేసుకోవడం కోసం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాయి. మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి, అప్పుడు అసలు కన్ను తెరవబడుతుంది. అందుకే క్లోజింగ్ ద ఐస్ మీన్స్ ఓపెనింగ్ ద ఐ అంటారు. క్లోజింగ్ ద ఐస్ మీన్స్ ఓపెనింగ్ ద ఐ. అర్థం కాని విషయం ఏదైనా చెప్పబడుతున్నప్పుడు కళ్ళు మూసుకోండి. అది నా వరకైనా వేరే ఇంకెవరైనా కొంచెం కఠినంగా ఉంది, అర్థం కావట్లేదు, కళ్ళు మూసుకోండి. మీ బ్రెయిన్ వింటుంది, మీ సోల్ వింటుంది. ఎప్పుడైతే మీ కళ్ళు మూసుకుంటారో, మీ కళ్ళు మూసుకోగానే మీ సోలు, మీ బ్రెయిన్, అంటే బ్రెయిన్ కళ్ళు తెరిస్తే బ్రెయిన్ ఉండదా అన్న డౌట్ రావచ్చు మీరు. కానీ సంపూర్ణ యాక్టివేషన్లోకి రావడం అనేది, అంటే కన్ను చేసే పని కూడా బ్రెయిన్ చేస్తుంది మీరు కన్ను మూసుకుంటే.
మీరు కన్ను మూసుకుంటే కన్ను చేసే పని కూడా మీ ఆత్మ చేస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం మనం. ఎక్కడో ఉన్నటువంటి మీ ఇల్లు కూడా మీకు గుర్తుకొస్తదిగా. మనం చూడగలం మనం కన్ను మూసుకున్నా. కన్ను ఏంటంటే ఒకటి జస్ట్ ఆ కెమెరా అండి. కానీ కెమెరా వెనక ఉండేటువంటి కెమెరామెన్ వేరు. ఆ కెమెరామెన్నే బ్రెయిన్. ఆ కెమెరామెన్నే సోల్. మనకు ఆ కెమెరామెన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకే సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ విషయాన్ని చెప్పిన వాళ్ళ గురించి మనం ఒక 2 మినిట్స్ నేను చెప్పిన తర్వాత ఎందుకంటే మన మనస్సు ఉంటుంది. సార్ మన టైం ఎంతయింది సార్ ఒకసారి? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆత్మజ్ఞానం అంతా నా ద్వారా చెప్పబడ్డటువంటి ఈ ఆత్మజ్ఞానం అంతా కూడా చాలా సరళంగా చెప్పబడ్డటువంటి ఆత్మజ్ఞానం. అయినా ఇప్పటికీ ఏమవుతుందంటే మీ మనస్సు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది.